సార్ ఎన్ని ఎకరాలు వేశారు? పొలం ఎంత వేశారు? 9 ఎకరాలు సార్. 9 ఎకరాలు 20 సెంటు. 9 ఎకరాలు 20 సెంట్లు వేశారు. ఎంత దిగుబడి వచ్చింది? 36 బ్యాగులు వచ్చింది సార్, ఒక ఎకరానికి 36 వచ్చింది. మొత్తం అమ్మేశారా? మొత్తం అమ్మేసాను సార్. తేమ ఎంత వచ్చింది? 16% వచ్చింది సార్. 16% వచ్చింది. ఇక్కడ ఉన్న ఫస్ట్ ఏమో 16 వచ్చింది సార్. అక్కడ మన మిల్లుకి తీసుకెళ్తే 19 వచ్చింది. సరే అని చెప్పేసి 19 వచ్చిందని లాస్ అవుతుందని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి 2 రోజులు తిప్పి తీసుకెళ్తే మళ్ళీ 16కి వచ్చేసింది సార్. అంటే మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చారు? అంటే మనం ఎక్కడైతే ధాన్యం ఎండబెడుతున్నాం కదా సార్, మనం కాదు ధాన్యం మిల్లుకు పోలేటప్పటికి లేదు సార్, శాంపుల్స్ మాత్రం తీసుకెళ్ళి వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ వచ్చింది. అవును, టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి అక్కడ తీస్తే 16% వచ్చిందండి. మళ్ళీ అదే అక్కడ తీసుకెళ్ళాలి. అక్కడ ఇలాంటి మెషినే కదా సార్. అదే కొంచెం డౌట్గా ఉంది సార్ మాకు. అనేది ఏంటంటే నేను కూడా అందుకే అన్ని ఎవరు సార్ వీళ్ళు ఎంత పెడుతున్నారో మనకు తెలియదు. మనం చూడం కదా సార్, 520 పెడుతున్నారా 530 పెడుతున్నారో తెలియదు. వేరే అక్కడ మన ఏదైతే మిల్లో ఉందో వాళ్ళు ఎంత పెడుతున్నారని మిషన్లు అంటే వాళ్ళు తేమ శాతం చెక్ చేస్తారు కదా సార్, ఈల్డ్ అనేది. సో అదే మాకు అర్థం కావట్లా. అంటే మీకు అర్థం కావాలంటే ఏం చేయగలుగుతారు? ప్రపంచం వీళ్ళే మనకు చెప్పాలి సార్ ఇంత శాతం. వాళ్ళు అవన్నీ డీటెయిల్స్ ఇస్తారు. అవును, ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పిస్తాను ఇప్పటి నుంచి. ఎస్ సార్, డెఫినెట్లీ. మీలో ఏ విధంగా దాన్ని చూసుకొని నాలెడ్జ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నాడు. అవును సార్. సాంబశివరావు గారు ఒక పెద్ద మనిషి. ఎస్ సార్. మెసేజ్ పంపించినా చూసుకునే అలవాటు లేదు. అవును సార్. అలాంటప్పుడు మెసేజ్ వస్తుంది. అవును. అదే మరిగా మనకు అన్నీ కూడా సైంటిఫిక్గా వచ్చే మెషిన్స్ అన్నీ వచ్చేసాయి. ఎస్ సార్. అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ మెషిన్కు అక్కడ మెషిన్కు వేరియేషన్ రావడానికి వీల్లేదు. అదే నేను అడిగాను. ఇప్పుడు అది వస్తుంది సార్. ఇక్కడ సేమ్ మిషన్, అక్కడ సేమ్ మిషన్. కానీ ఇక్కడ మన వాళ్ళు చేసింది ఏంటంటే కనుక్కున్నప్పుడు అడిగాను నేను, ఇక్కడ ఎవరి దగ్గర అయితే మెట్రాలజీ మీరు క్యాలిబ్రేషన్ చేస్తారో మెషిన్ సెట్ చేస్తారో అక్కడ అది చేస్తున్నారా లేదా? చేసినప్పుడు సేమ్ మెషిన్ అయినప్పుడు వేరియేషన్ రాకూడదు. కంప్యూటర్లో దేంట్లో వేరియేషన్ రాదు. ఎగ్జాక్ట్లీ సార్. మీ సెల్ ఫోన్ ఆయన సెల్ ఫోన్ 2 ఒకటిగా పనిచేస్తాయి తప్ప మీది ఒకటి ఆయన ఒకటిగా పనిచేస్తాం. కాబట్టి దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు ఓవరాల్గా మీకు ఈ సిస్టమ్ ఇప్పుడు ఉండే ప్రొసీజర్ ఓకేనా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. ఏ ప్రాబ్లం లేదు. అయితే మనకి డబ్బులు కూడా లేట్గా వచ్చాయి. 2-3 మంత్స్లో వచ్చేది. మేము 20th వేసాం సార్. 29th అంటే 30th మధ్యాహ్నంగా మనకి అకౌంట్లో మనీ పడిపోయినాయి. నేను ఒక మాట చెప్పాను మా వాళ్ళకి. ఎస్ సార్. ఇక్కడ తేమ తీశారు. ఎస్ సార్. పాస్ అయిన తర్వాత రైస్ మిల్లు తీశారు. నేరుగా రైస్ మిల్లుకి పోయిన తర్వాత మీ ధాన్యం వెళ్ళింది, డౌన్లోడ్ చేసుకున్నారు. ధాన్యం వాళ్ళు తీసుకున్న తర్వాత కంప్యూటర్లో పెట్టారు. ఇక్కడ కంప్యూటర్లో పెడతారు. ట్రాకింగ్ కూడా ఉంది. ఎప్పుడు మీరు ధాన్యం శాంపుల్ తెచ్చారు కరెక్ట్గా ఉంటే ఎప్పుడు లోడ్ కూడా లారీలో తీసుకొని వెళ్ళారు, కారణాలు ఏంటి? రైస్ మిల్లుకి పోయిన తర్వాత ఎప్పుడు దాన్ని దించుకున్నారు, దించుకున్న తర్వాత క్లియర్గా ఆ నిమిషం మాకు కంప్యూటర్ తెలిసిపోతుంది ఫలాని రైతు బియ్యం ధాన్యం వచ్చిందని. వచ్చి తానే మీరు నెక్స్ట్ మినిట్లో మీ అకౌంట్లో డబ్బులు వేయాలని నా సిస్టమ్. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. అప్పుడు వేసేసామనుకో మీరు అక్కడ ఇచ్చారు, డబ్బులు వచ్చింది, మీరు మీ బ్యాంకులోకి డబ్బులు తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అలాంటి సిస్టమ్స్ అన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. రేపు ఇచ్చే బదులు ఈ రోజు ఇస్తే నష్టమేంటి నాకు? ఐఎమ్ సో హ్యాపీ సార్. ఇలాంటి సిస్టమ్స్ అన్నీ వచ్చి మీరు కూడా మేము ఇప్పుడు మీరు 5-6 మంది ఉన్నారు. ఎస్ సార్. మీరు ధాన్యం అమ్మిన తర్వాత మీకు నేను ఒక మెసేజ్ పంపిస్తున్నాం. ఓకే. ఇది సివిల్ సప్లైస్ తరఫున IVRS ఫీడ్బ్యాక్ కింద తేమ మీద మీకు గిట్టుబాటు ధర వచ్చిందా లేదా, గోతాలు సరిగా ఉన్నాయా లేదా, 48 గంటల్లో మీకు డబ్బులు పడ్డాయా లేదని పంపిస్తున్నాను. మీరు కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. అది కూడా ఓన్లీ 9%-8% పంపిస్తున్నారు. యాజ్ ఆన్ టుడే వీరపాండ్యన్ రా నువ్వు నేర్చుకోవాలా, చాలా ఉంది మీకు అంతా తెలుసని మీరు అందరూ అనుకుంటున్నారు. ఇంకా నేర్చుకోవాలి చాలా ఉన్నాయి. నేను ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అండ్ ఆటోమేషన్ పర్ఫెక్ట్గా వెళ్ళాలని చూస్తున్నాను. ఏ రైతు అడిగినా నాది మారిగా తప్పు జరిగిందంటే కాదయ్యా ఇది జరిగిందని నేను చూపించే పరిస్థితిలో ఉండాలి. ఏ రైతుకు అన్యాయం జరగకూడదు. ఇప్పుడు నేను అడిగింది మీ దగ్గర
ఇప్పుడు ఐవీఆర్ఎస్లో ఈ ఏరియాలో వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఈ ఊర్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ఐ వాంట్ టు సీ. ఎక్కడుంది సార్ అంటే ఇప్పుడు నువ్వు రేపు చేస్తే నాకెందుకు, ఇక్కడ కదా కావాల్సింది. ఏ ఫోన్ నుంచి ఎంత వచ్చింది? మీరు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ హిస్టారికల్ డాక్యుమెంటేషన్ పెడుతున్నారు. నాకు డాక్యుమెంటేషన్ కదా కావాల్సింది, ఇంప్రూవ్మెంట్. ఈ ఊర్లో ఉండే రైతులు ఎంతమంది? అక్కడెక్కడ నువ్వేంటమ్మా, ఎంతమంది రైతులు ఈ ఊర్లో? 209 మంది ఇచ్చారు ఇప్పటికి. అదేమ్మా 209 మంది వరి రైతులు ధాన్యం ఇచ్చారు, అవునా? ఓకే, 163. ఎంతమంది ఇచ్చారు ఇప్పటికి? ఇంకా 40 మంది ఇవ్వాలా? ఇంకా ఎంత రావాలి ధాన్యం మీకు? 77. ఏంటండి? 14 మంది 10% అయ్యారు. మీకు వచ్చాయా ఫోన్లు? వచ్చిందా మీకు? వచ్చిందా? ఆగుతోట వరి వేసినవాడు, నువ్వు వేసింది వరేనా? వచ్చిందా? ఫోన్ వచ్చిందా మీకు? మీదే వరి వేసావా? ఫోన్ వచ్చిందా? ఉందా ఫోను? చిన్న ఫోన్ వచ్చిందా అన్న? దానికి కూడా వస్తుంది సార్, మెసేజ్ వస్తుంది, తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో ఉందా ఫోను? ఓకే, మీరు వరేస్తున్నారా? వచ్చిందా? మీ మెసేజ్ వచ్చిందా? కొంతమంది రిప్లై ఇవ్వడం, మీరు అందరూ ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చాం సార్. నువ్వు ఇచ్చావమ్మా? నువ్వు ఇచ్చావా? నువ్వు కూడా ఇచ్చావా? మెసేజ్ చూసావు అంతే. రిప్లై మీరండి ఇచ్చారు. ఓన్లీ 10% ఇస్తున్నారు. కారణం ఏంటి? మోస్ట్ ఆఫ్ ద రైతులు అందరూ కొంచెం ఎడ్యుకేషన్లో తక్కువ, సో అందుకనే మా తక్కువ పర్సెంట్ ఉందని నా అభిప్రాయం. రెండోది కూడా బాధ్యత కూడా లేదని నా అభిప్రాయం. ఏంటంటే నేను ఒక విషయం అడిగితే ప్రాపర్గా మనస్సాక్షిగా వాస్తవాలు చెప్తే ఇంప్రూవ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ సార్. ఆ పర్పస్ దానికోసం అనమాట. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఎన్నిసార్లు చెప్పినా చూశాను. వాస్తవంగా నేను ప్రాసెస్ కూడా చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది అప్పుడప్పుడు, ఇంకా అక్యురేట్ కట్ చేయాలని. ఇప్పుడు మా వాళ్ళని అడిగాను నేను, మీరు రైతులు పండించారు, మీకు 36 బస్తాలు వచ్చింది, మీకు ఎంత వచ్చింది దిగుబడి? 36 వచ్చింది, మీకు 42 వచ్చింది, 35 వచ్చింది, మీకమ్మా 38 వచ్చింది, 35 వచ్చింది, నీకయా 35 వచ్చింది, 33. మీకు 28 వచ్చిందా? 35. ఒకటి తక్కువ వచ్చింది 42. హైయెస్ట్ లోయెస్ట్ 33 నీది. 33 42. ఎన్ని బస్తాలు తేడా? 9 బస్తాలు. ఎందుకు? కారణం ఏంటి? అది మా డిపార్ట్మెంట్ చేయాలి. హెవీ వర్క్ అంటే నువ్వేం మడక దున్నడాలా? ఇప్పుడు ఒకప్పుడు సరే, ఇప్పుడు దున్నడం లేదు. ఇప్పుడు ట్రాక్టరే దుక్కు చేస్తుంది, మెషిన్ వచ్చి కట్ చేస్తుంది. నువ్వు అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా ఉంటావు, దిగుతావు. ఆయన ఏం చేస్తాడంటే అటా తిరిగి ఊర్లో తిరిగి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, ప్యాంట్ వేసుకున్నాడు కాబట్టి.